ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. స్వాగతం వర్మ, సుస్వాగతం. వచ్చారే స్నేహితులు నాకు తప్పుతుందా మరి? రా అడుగు. వాడే వర్మ. మధ్యదారిలో తప్పించడానికి మంచి ప్లాన్ ఏదో వచ్చినట్టున్నారు. డబ్బు మనుషులు, మా స్నేహం కోసం బతికే మనుషులు. మరి ఆ డబ్బు ఇక్కడికే తీసుకురావచ్చుగా. అది మర్యాద. మా ఇంటికి వచ్చి నువ్వు పూట ఫోన్ చేయొచ్చుగా. ముందు ఆతిథ్యం, తర్వాత బిజినెస్. మరీ అంత అనుమానిస్తే నువ్వు పీల్చే గాలి కూడా విషయం అయిపోతున్నాయా? ఏదో పరాయి వాళ్ళ మాట్లాడతాయండి. నేను అంత తెలివి తక్కువగా లేనులే. ఎందుకైనా మంచిదని తోడు తెచ్చుకున్నాను. మరేం తప్పు లేదు. నీ జాగ్రత్త మీద నువ్వుండు, మా నీతి మీద మేముంటాం. ఈ డ్రైవర్ గారు కావాలి పిచ్చెక్కిందా? మా అమ్మ తెలిసిపోతాడంటే అర్థం కావడం లేదు. గరుడా ఏమిట్రా, ఏమైంది? కృష్ణమూర్తి తమ్ముడు కారు తీసుకుపోతుంది. కొన్ని సంవత్సరాల క్రితం చేసిన తప్పును దిద్దుకునే అవకాశం వచ్చింది. మర్యాదగా కోర్టుకొచ్చి నిజం ఒప్పుకో, లేదా తస్తావు. అంత తేలిగ్గా మీకు దొరికిపోవడానికి నేను ఏమంత వ్యర్థం అనుకున్నారా? మర్యాదగా కారు ఆపు, లేదా మీరు చేస్తారు. కృష్ణమూర్తి, మర్యాదగా వర్మను మాకు అప్పగించు, లేదా అందరూ ఇక్కడే తస్తారు. కనుక మా మాట విని త్వరగా కారెక్కు. వీడు చేసిన నేరాలకి శిక్ష వేయగలిగితే మీ న్యాయస్థానం విలువ పెరుగుతుంది, మీ చట్టం మీద ప్రజలకు గౌరవం పెరుగుతుంది, అన్యాయానికి కనువిప్పు కలుగుతుంది, చచ్చిన న్యాయం బ్రతుకుతుంది. చూడండి, మీరు అనవసరంగా అతను చేసిన నేరం నిరూపించకుండా ఉద్రేకపడుతున్నారు. మీరు చెప్పేదానికి అతను చేసిన నేరానికి సాక్ష్యాలేమిటి? సాక్ష్యాలున్నాయి మిస్టర్ జస్టిస్. లాయర్ చంద్రశేఖర్ని నాగభూషణ్ చంపాడటానికి సాక్ష్యం పెట్టెలో ఉంది. ప్రత్యక్ష సాక్షి ఎదురుగా ఉన్నాడు. చెప్పు, చూసింది చూసినట్టు చెప్పు. చెప్పరా, జరిగింది జరిగినట్టు చెప్పు. వెళ్ళు.
భూషయ్య గరుత్మంతరావు కలిసి రంగనాయకులు గారి ఆస్తి కాజేశారు. లాయర్ చంద్రశేఖరం గారు ఆ కేసు వాదిస్తున్నారనే కోపంతో భూషయ్య వారిని హత్య చేస్తుండగా నేను ఫోటో తీశాను. బ్లాక్మెయిల్ చేశానని నాకు ఎక్కువ డబ్బు ఇచ్చారు. నేను సెలం వెళ్ళిపోయాను. విన్నారా మిస్టర్ జస్టిస్? నల్లకోటు వేసుకున్న ధర్మాన్ని కాపాడుతానని, న్యాయాన్ని నిలబెడతానని నిత్యం మీ మధ్య తిరిగే వ్యక్తి హత్య చేయబడితే మీ న్యాయస్థానం ఏం చేసింది? ఒక కేసు వాదిస్తుండగా ఆ హత్య జరిగితే ఆ కేసుకు ఆ లాయర్ హత్యకు సంబంధం ఉండవచ్చుననే కనీస ఆలోచన కూడా లేకుండా భార్య శీలవతి కాదని అబద్ధపు వాదనలు నమ్మి ఆమె శిక్షార్హురాలని శిక్షా స్మృతిలోని సెక్షన్లన్నింటినీ పరిశోధించి ఆమెను కటకటాల వెనక్కి నెట్టారు. మా ఆస్తి పోయిందనడానికి ఆ ఫైలు, మా అత్తయ్య నిర్దోషి అని చెప్పడానికి ఆ ఫోటోలే ప్రత్యక్ష సాక్ష్యం. కానీ ఆ రోజు మీ న్యాయస్థానం మరోలా తీర్పు చెప్పింది. ఆ ఇల్లాలు భర్తను పోగొట్టుకున్న బాధతో పాటు అయిన వాళ్ళందరూ అసహించుకుంటుంటే జైల్లోనూ విడుదలయ్యాక ఈ సమాజంలోనూ ఎలా బ్రతికిందో ఆలోచించండి. తప్పుడు సాక్ష్యాల మీద ఆధారపడి మీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఎంత దారుణానికి దారితీసిందో చూడండి. ఇప్పుడు మీరు ప్రకటించే పశ్చాత్తాపంతో గడిచిపోయిన ఆమె జీవితాన్ని మళ్ళీ ఇవ్వగలరా? రాలిపోయిన సౌభాగ్యాన్ని సమకూర్చగలరా? ఇన్ని సంవత్సరాలుగా నెత్తి మీద పెట్టుకు మోసిన నిందను బద్దలు కొట్టగలరా? చెప్పండి, చెప్పండి న్యాయమూర్తి గారు. ఆమె స్థానంలో మీరు నిలబడి ఆ రోజు మీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు న్యాయమో అన్యాయమో ఇప్పుడు మీరే తీర్పు చెప్పండి. వాళ్ళేం చెప్తారు, నేను చెప్తాను. యువర్ ఆనర్, ఆ రోజు చేయని నేరానికి శిక్ష అనుభవించాను. ఆ అనుభవించిన శిక్షకు ఈ రోజు నేరం చేశాను. అప్పే, నువ్వు పతితవు కావని సమాజాన్ని, నేరస్తురాలు కావని న్యాయస్థానాన్ని ఒప్పించాలనే నా ప్రయత్నాన్ని నీ ఉద్రేకంతో వృధా చేశావు. ఇప్పుడు నేను ఎలా రక్షించుకునేది? నీ బ్రతికేది నా కోసం కాదు, ఈ దుర్మార్గుడి చావు కోసం. నన్ను దోషిని చేసి ఆయన పెద్ద మనిషిగా బ్రతికిన ఈ దుర్మార్గుణ్ణి దోషిగా నిరూపించి నా చేతులతో నేనే శిక్ష విధించాలనుకున్నాను. ఇన్నాళ్ళకి నా పంతం నెరవేర్చుకున్నాను. శివరాణ, ఇప్పుడు మీరు నాకే శిక్ష అయినా విధించండి. సిగ్గుపడను, బాధపడను. నిర్దోషిగా హంతకురాలను అనిపించుకున్న నేను దోషిగా హంతకి అనిపించుకోవడానికి తలంచుకోను. నా భర్తని చంపిన దుర్మార్గుడు తల తీశానన్న గర్వంతో తలెత్తుకుని ఉరి సగర్వంగా నడిచి వెళ్తాను. సార్, న్యాయమూర్తి గారు, ఇప్పుడు మీ కళ్ళ ముందు జరిగిన సంఘటన నిజంగా మిమ్మల్ని కదిలిస్తే, న్యాయానికి అన్యాయం జరిగిందని మీరు అంగీకరిస్తే మీ న్యాయశాస్త్రాలను తిరిగి రాయించి మీ చట్టాలను సవరించుకోండి. అధర్మంతో పోరాటంలో ధర్మం ఓడిపోకుండా చూసుకోండి. అత్తయ్య, మహాప్రస్థానానికి వెళ్ళేది నేను. అటు చూడు, నీ వెనక నీ భుజం మీద వీళ్ళందరి జీవితాలు ఆధారపడి పోరాటం ఇంకా పూర్తిగా లేదు కృష్ణమూర్తి.